హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మార్నింగ్ అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఓకే అండి, ఇక్కడైతే టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టేశాను. ఇదిగోండి, ఇక్కడ ఎగ్స్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇక స్టవ్ అయితే వెలిగించి బాండీ పెట్టేసి ఆయిల్ పోసేసుకోవడమే. ఇక్కడైతే మన చెట్టుకి కరివేపాకు ఉంది, ఫ్రెష్ది. ఇదే కట్ చేస్తాను. ఇది కొంచెం అయితే తాజాగా ఉంది కరివేపాకు. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు వేసుకున్నాము. టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసేస్తున్నాము. ఇది బాగా తిప్పుకోవాలి. కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇది టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కొంచెం కల్లుప్పు, కొంచెం కల్లుప్పు పసుపు అయితే వేసేసాను. ఇది బాగా ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము. కారం కూడా వేసుకొని కారం మగ్గనిచ్చి ప్లేట్ పెట్టుకున్నాము. టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అయితే బాగా మగ్గినాయి అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అనేది బాగుంటుంది. అంటే మసాలాలు ఏం వేయకుండా ఇట్లా చేస్తే బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఎగ్స్ అయితే వేసేసుకుందాము. ఎగ్స్ని ఇట్లా ఘాట్లు పెడితే ఏంటంటే ఎగ్స్లోకి కర్రీ అనేది వెళ్ళి కర్రీ అనేది మనకి టేస్ట్గా ఉంటుంది. ఎగ్స్ అయితే వేసేసాను. అది స్కూల్కి వెళ్ళను ఏడుస్తుంది. కాసేపు అట్లా ఉంచేసి ఆపేయడము. ఇక కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, ఇక్కడ పాలు అయితే కాగబెట్టేశాను. ఇక్కడ బాండీ అయితే పెట్టేశాను. ఉప్మా అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇక తాలింపు వేసుకోవడమే. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం.
ఇక్కడ వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి. సాల్ట్ కూడా వేసేసాను. ఇంకొంచెం సేపు అట్లా ఉంచిన తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకోవడమే. దీంట్లో అయితే నేను ఇక అల్లం కానీ అది శనక్కాయ ఇత్తనాలు కానీ అవి ఏం వేయలేదు. సాధ్వికి స్కూల్ టైం అవుతుందని ఫాస్ట్గా చేసేసాను అనమాట. ఇక్కడ ఉప్మా అయితే ఉడుకుతూ ఉంది. ఇక అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎగ్ తినింది, పాలు తాగింది. స్కూల్కి వెళ్ళాలమ్మా, స్కూల్కి వెళ్ళాలి తల్లి. తీసుకో, బ్యాగ్ తీసుకో, తీసుకెళ్ళి అమ్మాయిని బండి మీద వదిలిపెట్ట. ఎలా ఉంది కూర? సూపర్ ఉంది, బాగుంది. బాగుందా? ఎగ్ నంచుకో. అది వాడు చెప్పు, ఏం కూర? ఎగ్గా. ఇదేంది? అమ్ము ఏది? అమ్ము ఎక్కడుంది? వెళ్ళిందా స్కూల్కి? డాడీకి చెప్పు, అమ్ము ఏది? డాడీని అడిగా ఎక్కడికి వెళ్ళింది అమ్ముని. సాగర్ అయితే ఇక్కడ భోజనం చేసేసి డ్యూటీకి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇక నేనైతే బయట కూర్చున్నాను. చల్లగా గాలి వస్తుందని కాసేపు అలా కూర్చుందామని కూర్చున్నాను. ఇవన్నీ సర్దేసుకోవడమే. ఇక సర్దేసుకొని ఇదంతా కిచెన్ అంతా క్లీన్ చేసేయాలి. ఇప్పుడు అట్లయితే కడిగేసాను. ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇక ఇల్లు ఊడ్చేసి తుడిచేయడమే. ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. మా అయాంష్ అయితే అసలుకి ఉల్లిపాయలన్నీ తీసి మంచం కింద వేసేస్తున్నాడు. ఫ్రిడ్జ్లో కింద ఇస్తారు కదా మనకి బాస్కెట్ లాగా, ఇక అది తీసి ఇక ఉల్లిపాయలన్నీ మంచం కింద వేసేది. డైలీ అదే పని మా అయాంష్ అయితే. ఇక్కడైతే ఇక ఇల్లు ఊడ్చేసి ఇంకా మాప్ కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడికి అయాంష్ కూడా రెడీ అయిపోయాడు. ఓకేనండి, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్.